పునీత పాదువాపుర అంతోని వారు తన భక్తుల ఎడల అపారమైనటువంటి ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత జరిగినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆయన జన్మస్థలమైనటువంటి పోర్చుగల్ దేశంలో ఆ దేశపు మహారాణి తారాక్సియా అనేటువంటి ఆవిడ పునీత అంతోని వారి ఎడల చాలా భక్తితో ఉంటూ ఉండేదే. ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె కుమార్తె అయినటువంటి అల్దోనేసియాకు జబ్బు చేసింది. ఆ జబ్బు బాగా ముదిరిపోయింది. చివరకు ఏ వైద్యులు కూడా దాన్ని నయం చేయలేకపోతూ ఉన్నారు. ఆమె చనిపోతుందని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. దాదాపుగా మరణపు అంశాల వరకు వెళ్ళినటువంటి ఆమె ఒకరోజు రాత్రి దాదాపుగా కోమాలోకి వెళ్ళినట్లుగా గాఢ నిద్రలోకి జారుకుంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మరణించింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ ఆమె తల్లి అయినటువంటి మహారాణి తారాక్సియా ఆ బాలిక దగ్గర మోకరించి పునీత అంతోని వారిని ప్రార్థిస్తూ ఉంది. పునీత అంతోని వార, మీరు రండి, నా బిడ్డను కాపాడండి. మీరు ఈ దేశంలోనే పుట్టారు, మరి ఈ దేశంలో ఉన్నటువంటి మాకు సహాయం చేయండి. మీ శక్తివంతమైనటువంటి ప్రార్థన ద్వారా ఇదిగో సావు బ్రతుకుల్లో ఉన్నటువంటి నా బిడ్డను కాపాడండి అంటూ ఆమె మోకరించి ప్రార్థన చేసింది. మరి యువరాణి గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి ఆ సమయంలో ఆ నిద్రలో ఆమెకు పునీత అంతోని వారు కనిపిస్తూ ఉంటారు. పునీత అంతోని వారు ఆమె దగ్గరకు వచ్చి, ఇదిగో నేనే మీ అమ్మ ప్రార్థన చేసినటువంటి పునీత అంతోని వారని. మీ అమ్మ ప్రార్థన చేసిందే కాబట్టి ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చాను. అయితే నీకు నేను 2 వరాలు ఇస్తాను. 2 ఇవ్వను, కానీ దాంట్లో 1 ఇస్తాను. నీకు ఏది నచ్చిందో అది కోరుకో, దాన్ని ఇస్తాను అన్నారు. ఏమిటి అని అడిగినప్పుడు మొట్టమొదటిది ఉత్తరించు స్థలము అనేటువంటిది లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు నాతో పాటు మోక్షానికి వెళ్ళిపోవడం, మోక్షానికి తీసుకుని వెళతాను. కాబట్టి నీకు అది కావాలా, లేకపోతే నీ జబ్బు నయమైపోయి మీ అమ్మ దగ్గరకు తిరిగి వెళ్ళిపోదువు, కానీ నీకు ఏది కావాలి? ఈ రెండిట్లో నీకు ఏది కావాలో కోరుకో, దాన్ని ఇస్తాను అని చెప్పి అంతోని వారు చెబుతూ ఉన్నారు. యువరాణి కొద్దిసేపు ఆలోచించింది, కొన్ని క్షణాల పాటు. సహజంగా చిన్నపిల్ల కాబట్టి వాళ్ళు కోరుకునేటువంటిది ఏమిటి, మోక్షం అంటే అంత అవగాహన ఉండదు కాబట్టి అమ్మ దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఠకీయమని అంతోని వారితో చెబుతూ ఉంది, స్వామి నాకు జబ్బు నయమైపోయి మా అమ్మ దగ్గరకు వెళ్ళేటి వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంది. ఆ క్షణంలోనే ఆమె స్వస్థత పొందుతూ ఉంటుంది. ఆ నిద్రావస్థలోనే ఆమె గట్టిగా అరుస్తూ ఉంది, అమ్మ అమ్మ ఇదిగోరా, నీవు ప్రార్థన చేసినటువంటి అంతోని వారు నా దగ్గర ఉన్నారు చూడు, నేను ఆయన అంగీని పట్టుకొని ఉన్నాను, నా జబ్బు నయం చేయడానికి ఆయన వచ్చారు అని చెప్పి ఆ యువరాణి అరుస్తూ ఉంటుంది. వాళ్ళు దగ్గరకు వచ్చి చూసినప్పుడు వాళ్ళకి అంతోని వారు కనిపించలేదులే, కానీ ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవతిగా మారడం చూస్తూ ఉన్నారు. అంతోని వారి ద్వారా దేవుడు చేసినటువంటి ఆ మేలుకి వాళ్ళు దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నారు. అంతోని వారు చేసినటువంటి అద్భుతంలో మనము గుర్తుంచుకోవాల్సినటువంటివి మళ్ళీ 2 అంశాలు మనకు ముందు ఉంటాయి. మొట్టమొదటిది విశ్వాసము. సరే, వాళ్ళ దేశంలో పుట్టారా కాదా అనేటువంటిది కాదు, కానీ ఎక్కడ పుట్టినప్పటికీ పునీతుల ఎడల ఉన్నటువంటి విశ్వాసము. మనం విశ్వాస సంగ్రహంలో చెబుతూ ఉంటాము, పునీతుల సంబంధ ప్రయోజనాన్ని విశ్వసిస్తున్నాను అని. పునీతులు దేవునితో ఐక్యమై ఉంటారే కాబట్టి మనం పునీతులకు చేసేటువంటి ప్రార్థన దేవునికి చేసినట్లే అవుతూ ఉంటుంది. కానీ ఆ పునీతుడిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ పునీతుడిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన జీవితాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన పుణ్యక్రియలను బట్టి మన ఎడల మంచి మనస్సు కలిగి మనకు సహాయం చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే మనము పునీతుల ద్వారా భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటాము.
కాబట్టి ఆ విశ్వాసం పునీతుల ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తారు అన్నటువంటి గట్టి విశ్వాసము మనకు ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. ఎడతెగని ప్రార్థన. మన ప్రార్థన దేవుడు వినవచ్చు, వినకపోవచ్చు, కానీ మనలో మాత్రము వింటారు అన్నటువంటి నమ్మకముతోటే ప్రార్థన చేయాలి. అలా విశ్వాసముతో నమ్మకంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు. ఆ మహారాణి ప్రార్థన ఆలకించి ఏ విధముగా అయితే తన కుమార్తెకు స్వస్థతను ఇచ్చారో దేవుడు మనకు కూడా అలాగే మనము నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు మన మనవులు కూడా అలాగే ఆలకిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున పునీత అంతోని వారిని స్మరించేటువంటి సమయంలో ఆయనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసము మనము కూడా అనుసరించగలిగేటట్లు, అలాగే ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన మరవకుండా అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో నిండైన విశ్వాసముతో ప్రార్థన చేసేటువంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.